Right. Good morning to everybody. Right, good morning. Right. మనం గత క్లాస్ వరకు మొదటి యూనిట్లో ఉన్నటువంటి ఆల్ టాపిక్స్ మ్యాక్సిమం మనకు ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ పూర్తి స్థాయిలో మనం చర్చించుకోవడం జరిగింది. ఇక మనం ఈరోజు రెండో యూనిట్ జనాభా మానవ వనరుల అభివృద్ధి అనేటువంటి చాప్టర్లో మనం డిస్కస్ చేయడం జరుగుతూ ఉంటుంది. దాంట్లో భాగంగానే జనాభా పరిణామ సిద్ధాంతం, మరి రెండో అంశం భారతదేశంలో జనాభా పెరగడానికి గల కారణాలు ఏవి, ఏ కారణాల చేత భారతదేశంలో జనాభా పెరుగుతూ ఉంటుందన్న విషయాన్ని డిస్కస్ చేయడం జరుగుతూ ఉంటుంది. అందులో మొదటి టాపిక్ మనకు జనాభా పరిణామ సిద్ధాంతం అని తెలియచేస్తూ ఉంటాం. ఇక్కడ జనాభా పరిణామ సిద్ధాంతము అంటే ఏంటి, దేని మనం జనాభా పరిణామ సిద్ధాంతం అంటాం అంటే ఒక దేశం యొక్క ఆర్థిక అభివృద్ధికి జనాభా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఆ జనాభా యొక్క జనన మరణాలు రేటును ఆర్థికాభివృద్ధికి ఉన్నటువంటి సంబంధాన్ని తెలియచేయటమే జనాభా పరిణామ సిద్ధాంతము అంటాం. వివిధ దశలలో భారతదేశంలో ఉండేటువంటి జనాభా ఏ క్రమంలో పెరుగుతూ ఉంటుంది, మరణాల సంఖ్య ఏ విధంగా తగ్గుతూ ఉంటుంది, జనన మరణాల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలు ఆర్థికాభివృద్ధికి ఏ విధంగా మరి కారణభూతమయ్యాయి అన్న విషయాన్ని ఈ టాపిక్లో మనం గుర్తు చేయటం జరుగుతూ ఉంటుంది. దీంట్లో భాగమే జనాభా పరిణామ సిద్ధాంతంలో 3 దశలు ఉంటాయి. ఒకటి మొదటి దశ, ఇది 1921కు పూర్వం, 1921 తర్వాత కూడా ఈ దశ మనకు కనిపిస్తూ ఉంటుంది. మొదటి దశ. ఆ తర్వాత రెండవ దశ, ఇది 1951 to 91 మధ్య ఉన్నటువంటి 40 సంవత్సరాల కాలాన్ని దృష్టిలో పెట్టుకుని, 4 దశాబ్దాల కాలం దృష్టిలో పెట్టుకుని చూస్తే ఈ దశను మనం రెండవ దశగా తెలియజేస్తుంటాం. అలాగే మూడవ దశ, దాన్ని మనము 1921 తర్వాత ఇప్పుడున్నటువంటి దశను మనం థర్డ్ స్టేజీగా పిలవటం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3గా దీన్ని తెలియజేస్తూ ఉంటుంటాం. ఓకే రైట్. మరి ఇప్పుడు మొదటి దశలో జనాభా పరిణామక్రమం ఏ విధంగా జరిగింది అని చూస్తే, భారతదేశంలో 1921కు పూర్వం జనన మరణాలు రెండూ కూడా ఒకే క్రమంలో ఉండేటువంటివి. జననాల సంఖ్య పెరుగుతూ ఉండేటువంటిది, మరణాల సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది. అంటే జనన మరణాలు రెండూ కూడా సమాన స్థాయిలో స్తబ్దతలో జనాభా క్రమం అప్పట్లో ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. జననాలు ఏ దశలో పెరుగుతున్నాయో మరణాల సంఖ్య కూడా అదే పద్ధతిలో మరణాలు జరుగుతుండటం చేత జనాభా స్తబ్దతగా నిలకడగా ఉండేటువంటి పరిస్థితిని మొదటి దశలో తెలియజేస్తూ ఉంటాం. ఎందుకని జనాభా పెరుగుదల గల కారణాలు ఏంటంటే, అక్కడ ఆనాడు ఉన్నటువంటి ప్రజలలో పౌష్టికాహారం లేకపోవటం, పరిశుద్ధమైనటువంటి త్రాగునీరు లేకపోవటం, పారిశుద్ధ కార్యక్రమం సక్రమంగా లేకపోవటం, విద్యా సదుపాయాలు అందుబాటులో లేకపోవటం, విద్యా సదుపాయాలు అందుబాటులో లేకపోవటం, ఆరోగ్య సంబంధమైనటువంటి సదుపాయాలు అందుబాటులో లేకపోవటం, ఇవన్నీ కూడా అప్పటి ప్రజల యొక్క అనారోగ్యానికి దారితీసే పరిస్థితి. అందులో మొదటి దశలో భారతదేశ ప్రజలు ఎక్కువగా కుటుంబ సంతాన అభివృద్ధికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారు. ఎందుకంటే మరణాలు ఎప్పుడు ఏ విధంగా సంభవిస్తున్నాయో, అనేక రకమైన వ్యాధులకు గురవుతూ ఎప్పటికప్పుడు అనేక తెగుళ్ళ రూపంలో, అనేకమైన భయంకరమైన వ్యాధుల రూపంలో వస్తూ కుప్పలు తెప్పలుగా మరణాలు జరుగుతున్నటువంటి ఆ క్రమంలో భారతదేశంలో జననాల సంఖ్య కూడా అంతే ప్రాధాన్యత. అప్పట్లో గర్భనిరోధక సాధనాలు కానీ, కుటుంబ నియంత్రణ పద్ధతులు కానీ, అక్షరాస్యత విధానం కానీ
ఆనాడు ఎక్కువగా లేదు. ఆ క్రమంలో జననాలు ఆ విధంగానే ఉండేటువంటివి, మరణాలు కూడా అదే క్రమంలో పెరుగుతూ ఉండేటువంటి. ఇంకో విషయం ఏంటంటే 1921 to 51 మధ్య కాలంలో ఆ యొక్క జనాలు పెరగడానికి మరొక కారణం ఏంటంటే, ఆ దశలో కుటుంబ సంతాన పరిమాణం ఎంత పెరిగితే కుటుంబం యొక్క ఆర్థిక స్థితి అంత పెరుగుతున్నట్లుగా భావించేటువంటి వారు. వయసులో తన పిల్లల సంతానాన్ని పెంచుకుంటే వృద్ధాప్యంలో వారే తమ యొక్క ఆస్తిగా భావించుకొని జీవన విధానం కొనసాగించేటువంటి దశ మొదటి దశ. ఈ క్రమంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థలో మొదటి దశ జననాలు ఆ విధంగా పెంచుతున్నప్పుడు అనుకోకుండా వచ్చేటువంటి భయంకరమైన వ్యాధులతోటి మరణాల సంఖ్య కూడా అంతే జరుగుతూ ఉండేటువంటిది. అప్పట్లో ఉన్న సదుపాయాలు అందుబాటులో లేకపోవటము, వైద్య సదుపాయాలు కానీ, విద్యా సదుపాయాలు కానీ, మరి పౌష్టికాహార లోపాల వల్ల ఇలా అనేక రకమైన మరణాలు కూడా సంభవించే పరిస్థితే కనిపిస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత రెండు దశలు ఏమంటున్నామంటే, రెండవ దశ 1951 to 91. ఈ రెండవ దశలో జననాలు పెరుగుతున్నాయి, మరణాలు మాత్రం తగ్గుతుంది. చూడండి, జననాల సంఖ్య అదే క్రమంలో పెరుగుతున్న వ్యవసాయ దేశం కాబట్టి వ్యవసాయ వృత్తుల కార్యకలాపాలలో శ్రామిక జనాభా ఎక్కువగా ఉపయోగించేటువంటి వారు. ఈ పరిస్థితుల్లో జనాభా పరిణామము జనాభా సంతాన ఉత్పత్తి వైపు మాత్రం ఆలోచన చేస్తూ ఉన్నారు. మరి మరణాల సంఖ్య తగ్గించుకోవడానికి ఆ సమయంలో వైద్య సదుపాయాలు కొన్ని అందుబాటులోకి రావటం జరిగింది. వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావటం, వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా తాము పండించే పంటలలో పౌష్టికమైన ఆహార పదార్థాలు తీసుకోవడం చేత మరణాల సంఖ్యను తగ్గించుకొని వైద్య సదుపాయాలు ఉపయోగించుకొని ఆ పద్ధతిలో ఆ క్రమంలో భారతదేశంలో జననాల సంఖ్యనేమో పెరుగుతూ ఉన్నది, మరణాల సంఖ్య మాత్రం తగ్గుదల కనిపించింది. దీంతో జననాలు పెరుగుతూ మరణాలు తగ్గుతున్నప్పుడు ఆ భారతదేశం యొక్క జనాభా శీఘ్రగతిన పెరగటం జరిగింది. అందుకే దాన్ని ఏమంటున్నామంటే మనము జనాభా విస్ఫోటన దశ అంటాం. ఏమంటుందని? జనాభా విస్ఫోటన దశగా పిలవటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ స్టేజ్లో భారతదేశం యొక్క జనాభా విపరీతమైన 1951 పూర్వం ఉన్నటువంటి జనాభా కేవలం మన భారతదేశంలో 35 కోట్ల జనాభా మాత్రం ఉండేటువంటిది. 1951 to 91 మధ్య కాలంలో అతి వేగముగా ర్యాపిడ్గా జనాభా పెరుగుతూ దాదాపు 100 కోట్లకు చేరువైన పరిస్థితి. 91 నాటికే 100 కోట్లకు చేరుకొని ఇవాళ 130 కోట్లు దాటినటువంటి జనాభాగా మనం దాన్ని తెలియజేస్తూ ఉంటున్నాం. మరి ఇక మూడవ దశ ఉంది. ఈ మూడవ దశను ఏమని పిలుస్తున్నాం అంటే, ఇక్కడ 1991 తర్వాత ఉన్నటువంటి దశ మోడర్న్ దశ. ఇక్కడ ఈ యొక్క దశ వచ్చేసరికి వ్యవసాయ రంగ ప్రాధాన్యత తగ్గి పారిశ్రామిక రంగాల ప్రాధాన్యత, తృతీయ రంగాల ప్రాధాన్యత క్రమం పెరిగి భారతదేశ జనాభా విద్యా సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి, వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి, జనాభాకు కావలసినటువంటి పౌష్టికాహార పదార్థాల వాడక పరిమాణం పెంచుకోవడం జరిగింది, పారిశుద్ధ్య కార్యక్రమాలు అభివృద్ధి చేసుకున్నారు, వైద్య సంబంధమైనటువంటి నియమ నిబంధనలు పాటిస్తూ ఉంటున్నారు, కుటుంబ నియంత్రణ పట్ల విద్య అభివృద్ధి చెందడం చేత కుటుంబ నియంత్రణ కార్యక్రమం పాటించడం జరుగుతూ ఉంటుంది. పురుషులతో పాటు సమానంగా స్త్రీలు కూడా విద్యా అర్హతలు సాధిస్తూ ఉద్యోగ అవకాశాలలో మరి ప్రవేశం చేయటం చేత సంతాన ఉత్పత్తి వైపు స్త్రీల యొక్క ఆలోచన విధానాలు తగ్గుదలగా ఏర్పడి ఈ యొక్క మూడవ దశలో జనాభా తగ్గుదలకు దారితీసింది. మరణాల సంఖ్య తగ్గాయి, జననాల సంఖ్య తగ్గాయి. మరణాలు రెండూ కూడా తగ్గడం చేత ఈ దశలో పారిశ్రామికీకరణ అభివృద్ధి చెందటం చేత, తృతీయ రంగాల అభివృద్ధి చెందటం చేత, సాంకేతిక నైపుణ్యాలు అభివృద్ధి చెందటం చేత, విద్యా సదుపాయాలు అభివృద్ధి చెందటం చేత పరిమితమైన సంతానం వైపు ఆలోచన చేసుకొని ఉమ్మడి కుటుంబ వ్యవస్థను పక్కన పెట్టి నగర పట్టణ ప్రాంతాల అభివృద్ధి చేసుకుంటూ నగర పట్టణ ప్రాంతాల యొక్క అభివృద్ధిలో, పట్టణ ప్రాంతం యొక్క జీవన విధానంలో పరిమిత కుటుంబాల వైపు ఆలోచన చేసుకుంటూ తన యొక్క సంతాన ఉత్పత్తి పరిమాణాన్ని తగ్గుదల చేయటం జరిగింది. ఈ క్రమంలో భారతదేశంలో మరి 1991 తర్వాత భారతదేశంలో జనాభా యొక్క పెరుగుదల రేటు, మరణాల యొక్క రేటు రెండు కూడా తగ్గి
భారతదేశం యొక్క ఆర్థిక స్థితి అభివృద్ధి చెందటానికి కావాల్సినటువంటి దోహదం జనాభా పరిణామ సిద్ధాంతంలో తెలియచేయటం జరుగుతూ ఉంటుంది. ఇది మనకు ఉన్నటువంటి భారతదేశం యొక్క జనాభా పరిణామ సిద్ధాంతంగా మనం దీన్ని తెలియజేస్తూ ఉంటాం. ఇక మరొక ముఖ్యమైన టాపిక్ ఏంటంటే భారతదేశంలో జనాభా పెరగటానికి గల కారణాలు ఏంటి, ఏ కారణాల చేత భారతదేశంలో జనాభా పెరుగుతూ ఉంటుంది అంటే 3 రకాల కారణాల చేత భారతదేశంలో జనాభా పెరుగుతుందని తెలియజేస్తాను. ఒకటి, అధిక జననాల రేటు ఉండటం చేత. 2, అల్ప మరణాలు ఉండటం చేత. అల్ప మరణాలు ఒక భాగము, అధిక జననాల రేటు ఒక భాగము. 3వది వలసలుగా తెలియజేస్తాం. సాధారణంగా వలసలు అనేటువంటి వాటి ద్వారా వచ్చే జనాభా చాలా తక్కువ. వలసలు అంటే ఇతర దేశాల నుంచి మన దేశానికి, మన దేశాల నుంచి ఇతర దేశాలకు కూడా వెళుతూ ఉంటారు. వచ్చిన వాళ్ళు పైన వాళ్ళతో బ్యాలెన్స్ చేసుకుంటే అతి స్వల్ప పరిమాణంలో ఉంటుంది జనాభా పెరుగుదలలో భాగం. దీని యొక్క శాతం 1.2% కూడా అక్కడక్కడ మనకు కనిపించదు. అంతకంటే ఎక్కువ కనిపించే పరిస్థితి ఉండదు. ఎందుకంటే మన భారతదేశ జనాభా కూడా ఇతర దేశాలు వెళ్తూ ఉంటారు, ఇతర దేశాల వారు సైతం కూడా భారతదేశంలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ కారణాల చేత, వలసల చేత భారతదేశంలో జనాభా పెరుగుదల అంత ఆశించిన మేరకు కనిపిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తాం. కానీ రెండవ ప్రధానమైన అంశం ఏంటంటే అల్ప మరణాలు జరగటము చేత భారతదేశంలో జనాభా పెరుగుదల కారణం తీసుకుని తెలియజేస్తాము. అల్ప మరణాలు అంటే మరణాల రేటు తక్కువగా ఉండటం. మరణాల రేటు తగ్గడానికి గల కారణాలు ఏమిటి అని అంటే ఈ 3 రకాల అంశాలుగా తెలియజేస్తాం. ఒకటి, క్షామాలను నివారించటం. బ్రిటిష్ వారి యొక్క పరిపాలన సమయంలో కరువులు, కాటకాలు బ్రహ్మాండంగా వచ్చేటువంటి, ఆ సమయంలో మరణాల సంఖ్య ఎక్కువగా ఉండేటువంటి, బానిస జీవన విధానంలో ఆహార కొరత ఏర్పడేటువంటి, ఆ క్రమంలో సంతానం విషయంలో కానివ్వండి లేదా మరణాల విషయంలో కానివ్వండి ఎక్కువగా ఉండేటి సంతానవంతే ఉండేది, మరణాలు కూడా అదే క్రమంలో జరుగుతూ ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. కరువు కాటకాలతో భారతదేశ జనాభా అల్ప మరణాల రేటు తగ్గడానికి గల కారణాల్లో క్షామాలు అప్పుడు బ్రిటిష్ కాలంలో ఉండేటువంటి. ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో, స్వాతంత్ర అనంతరము క్షామాల నివారణకై భారతదేశ ప్రభుత్వము ప్రత్యేకమైనటువంటి దృష్టి సాధించడం జరిగింది. క్షామాలు అనేటువంటి భయంకరమైన వ్యాధులు, కలరా, మసు అంటే క్షామాలు అంటే కరువు కాటకాలు, వీటిని ఎక్కువగా నివారించడం, కరువు కాటకాల సంబంధమైనటువంటి నివారించిన ప్రభుత్వం చేపట్టడం చేత మరణాల సంఖ్య తగ్గిందన్న విషయాన్ని తెలియజేస్తాం. అంతేకాకుండా 1921 పూర్వం భారతదేశంలో 1951 పూర్వం కూడా రోగాల నియంత్రణ చట్టాలు అమల్లో లేకుండా ఉండేటువంటి, వైద్య సంబంధ సదుపాయాలు అందుబాటులో లేకుండేటువంటి, ఆరోగ్య సంబంధమైనటువంటి సదుపాయాలు అందుబాటులో లేకపోవడం చేత ఆనాడు మరణాల సంఖ్య ఎక్కువగా ఉండేటువంటి. ఎప్పుడైతే స్వాతంత్రం పొందిన తర్వాత భారతదేశంలో వైద్య సంబంధమైన సదుపాయాలు అందుబాటులో తీసుకొచ్చి పట్టణ నగర ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల సైతం కూడా వైద్య సదుపాయాలు అందుబాటులో తీసుకురావడం చేత గ్రామ ప్రజ ఆనాడు ఉన్నటువంటి భయంకరమైన వ్యాధులలో కలరా, మసూజి, క్షయ భయంకరమైన వ్యాధులు నివారించుకొని మరణాల సంఖ్య తగ్గటం జరిగింది. ఎప్పుడైతే భయంకరమైన వ్యాధుల నివారణ జరిగిందో, జాతీయ జనాభా విధానంలో భారతదేశం యొక్క వైద్య విధాన చట్టాలు అమలు చేసుకున్న తర్వాత రోగ నిరోధక శక్తి పెంచుకునేటువంటి ఆహార పదార్థాలను, రోగ నిరోధక సంబంధమైనటువంటి పౌష్టిక ఆహారాలను ఇవాళ ప్రభుత్వాలే ఇవాళ పంపిణీ చేయటం చేత అనేక రకమైన సంక్షేమ సంబంధమైన కార్యకలాపాలలో, పేదరిక నిర్మూలన పథకాలలో అనేక రకమైన సదుపాయాలు అందుబాటు చేయటం చేత ఇవాళ మరణాల సంఖ్య, రోగాల నియంత్రణ ఏర్పడటం చేత భారతదేశంలో మరణాల సంఖ్య తగ్గిందన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటుంటాం. ఇక 3వ అంశం ఏంటంటే ఇతర కారణాల చేత కూడా భారతదేశంలో మరణాల సంఖ్య తగ్గిందన్న విషయాన్ని తెలియజేస్తాం. ఏంటవి అంటే భారతదేశంలో స్వాతంత్ర అనంతరం మంచినీటి సదుపాయాలు అందచేయటం, సాగునీరు పెంపుదల చేసి ఆహార పంటల ఉత్పత్తి పరిమాణం పెంచుకొని ఆహార కొరతను తీర్చటం, పౌష్టిక ఆహార పదార్థాలు ఉత్పత్తి చేసి గ్రామీణ ప్రాంతాల, పట్టణ ప్రాంతాలకు వసతులను పెంపొందింప చేసుకోవటం, పారిశుద్ధ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవటం,
మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి అనేక రకాల అవస్థాపన సౌకర్యాలను, రోడ్ల నిర్మాణాలు కానీ, విద్యుత్ సౌకర్యాలు కానీ, రవాణా సదుపాయాలు కానీ వీటన్నిటిని ఏర్పాటు చేసి ప్రజలకు కావాల్సినటువంటి జీవన విధానం మెరుగు కావటానికి, జీవన ప్రమాణాలు పెంపొందింప చేసుకోవటానికి పేదరిక నిర్మూలన పథకాలు ఏర్పాటు చేసి ఇలా అనేక రకమైనటువంటి సంక్షేమ సంబంధమైన కార్యకలాపాలలో ప్రజల యొక్క మరణాల సంఖ్య తగ్గించుకొని ప్రజల యొక్క జీవన విధానాల్లో మార్పు తీసుకొని రావటం చేత ఇవాళ మరణాల సంఖ్య తగ్గిందన్న విషయాన్ని గుర్తు చేసుకోవచ్చు. ఇంకా మరొక ముఖ్యమైన కారణం ఏమిటంటే అధిక జనాల రేటు ఉండటం చేత భారతదేశంలో జనాల రేటు సంఖ్య పెరుగుతున్న విషయాన్ని తెలియజేస్తాం. ఇంకోటి ఏమిటి, ఇక్కడ అధిక జనాల రేటు పెరగటం చేతనే ఇక్కడ భారతదేశంలో జనాభా పెరుగుదలకు ప్రధానమైన కారణంగా తెలియజేస్తాం. ఒకటి ఏమిటి, ఇక్కడ వలసలు కొంత భాగం అయితే రెండవ ప్రాధాన్యత ఇచ్చినటువంటిది అల్ప మరణాల రేటు గల కారణాలలో క్షామాలు, రోగాల నియంత్రణ, ఇతర మరి కారణాలు ఏవైతే ఉన్నాయో వాటి చేత మరణాల సంఖ్య తగ్గి జననాల సంఖ్య పెరిగిందన్న విషయాన్ని తెలియజేశారు. ఇక అధిక జనాలు పెరగడానికి గల కారణాలు ఏమిటి అంటే భారతదేశంలో అధిక జనాలు పెరగడానికి మరొక ముఖ్యమైన కారణాలు రెండు అంశాలుగా తెలియజేస్తాం. ఒకటి ఆర్థిక కారణాలు, రెండవది సాంఘిక కారణాలుగా తెలియజేస్తాం. ఒకటి ఏమిటి, ఆర్థిక కారణాలు, రెండవది సాంఘిక కారణాలుగా తెలియజేస్తున్నాం. ఆర్థిక కారణాలు ఏంటి, వ్యవసాయ రంగం యొక్క ప్రాధాన్యత భారతదేశంలో ఎక్కువగా ఉండటం చేతనే జనాభా పెరుగుదలకు ప్రధాన కారణంగా తెలియజేశారు. ఎందుకని, వ్యవసాయ కార్యకలాపాలలో జనాభా యొక్క శ్రమ సాంద్రతతో కూడినటువంటి మరి పనిపాటులే ఎక్కువగా ఉంటాయి, పరిధినాలే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి శ్రామిక సంఖ్యతో కూడినటువంటి రంగము వ్యవసాయ రంగము కాబట్టి తప్పనిసరిగా ప్రజల యొక్క సహకారము, వ్యక్తుల యొక్క సహకారము, ప్రజా జీవన విధానము వ్యవసాయ రంగంపై ఆధారపడుతూ వ్యవసాయ రంగం కూడా తిరిగి జనాభా అవసరాలు ఉంటున్నాయి. కాబట్టి జనాభా వ్యవసాయ రంగం ప్రాధాన్యమైనటువంటి దేశాలలో నిరక్షరాస్యత ఎక్కువగా ఉండి వ్యవసాయ కార్యకలాపాలలో పనిపాటులు శ్రామికుల సంఖ్య డిమాండబుల్గా ఉంటుంది. కాబట్టి శ్రామికుల సంఖ్య పెంచడానికి ఎక్కువగా వ్యవసాయ దేశంలో భారతదేశంలో జనాభా పెరుగుదలకు దారితీస్తుందన్న విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఇంకంతేకాదు, భారతదేశంలో నగరీకరణ లేకపోవడం చేత భారతదేశంలో నగరాల పట్టణాల కంటే గ్రామాల సంఖ్య ఎక్కువగా ఉంది. గ్రామాల్లో ఉండే ప్రజల యొక్క జీవన విధానము ఉన్నటువంటి కుటుంబాలలో స్వల్పమైన వ్యయ పరిమాణాలు ఉంటాయి కాబట్టి జీవన విధానం కొనసాగుతుంటుంది. నగర పట్టణాల యొక్క అభివృద్ధి లేకపోవడం చేత నగర పట్టణాలలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండదు, చిన్న కుటుంబాలకే ప్రాధాన్యత ఇస్తారు. అక్కడ ఉన్నటువంటి వ్యయ పరిమాణం పెరుగుతూ ఉంటుంది. ఆదాయ పరిమాణాలు తక్కువగా ఉన్న వ్యయ పరిమాణం పెరిగితే ఆర్థిక స్థితి వెనుకబడుతున్న దాని చెప్పేసి పరిమితమైన కుటుంబాలకు ఆలోచన చేయడం జరుగుతూ ఉంటుంది పట్టణ నగర ప్రాంతాల్లో. అదే గ్రామీణ ప్రాంతాల సంఖ్య ఎక్కువ ఉండటం చేత గ్రామ ప్రజల యొక్క ప్రధానమైన వృత్తి వ్యవసాయ రంగం కాబట్టి శ్రామికుల అవసరం కాబట్టి ఉత్పత్తుల పరిమాణంలో శ్రామికుల సంఖ్య పెంచుకోవడానికి గ్రామాల సంఖ్య ఎక్కువగా ఉండదు. కాబట్టి గ్రామ ప్రాంతాల్లో జనాభా పరిమాణం విపరీతంగా పెరుగుతూ వ్యవసాయ శ్రామికులుగా మారి వ్యవసాయ కూలీలుగా మారి జీవన విధానం కొనసాగింపు చేయడానికి వీలుపడే విధంగా జనాభాను ప్రోత్సహించటం జరుగుతూ ఉంటుంది. ఇంకంతేకాదు, మరికొంతమంది పేదరిక కుటుంబాలు పిల్లలే తమ ఆస్తిగా భావించి వయసులో సంపాదించుకున్నటువంటి పిల్లలే తన యొక్క వృద్ధాప్యంలో ఆసరగా బాసటగా ఉంటారని చెప్పేసి వాళ్ళే ఆస్తిగా భావించుకొని సంతాన ఉత్పత్తి పరిమాణంలో ఎక్కువ ప్రాధాన్యత కల్పించడం జరుగుతూ ఉంటుంది అప్పట్లో. అండ్ ఆ కారణాల చేతనే భారతదేశంలో జనాభా పెరుగుదలకు దారితీస్తున్న విషయాన్ని తెలియజేస్తూ ఉంటాం. ఇక మరొకటి, భారతదేశంలో జనాభా పెరగడానికి ప్రధాన కారణము పేదరికమే. పేదరికంలో ఉన్న కుటుంబాలకు ఆస్తులు ఎవరయ్యా అంటే పిల్లలే. భారతదేశంలో పేదరిక సంఖ్య ఎక్కువగా ఉండేటువంటిది. ఆ క్రమంలో జనాభా పరిమాణం కూడా అంతే పెరిగింది. పేదవారికి ఆస్తులు ఎవరైనా పిల్లలే కాబట్టి పిల్లల సంఖ్యను సంతానోత్పత్తి రేటును పెంచుకొని తమ జీవన విధానంలో ఆర్థికంగా సమకూర్చుకోవడానికి ఆలోచన చేసే విధానం అప్పట్లో ఉండేటువంటిది. ఈ క్రమంలో భారతదేశంలో జనాభా పెరగటానికి ప్రధాన కారణం అన్న విషయాన్ని మనం గుర్తు చేయటం జరుగుతూ ఉంటుంది. ఇక మరి ఆ సాంఘిక కారణాలు ఏమిటి అంటే, ఆర్థిక కారణాల తర్వాత సాంఘిక కారణాల ప్రధానమైన అంశం వివాహానికి సర్వ అంగీకారం ఉండటము. భారతదేశంలో
మరి వివాహం అనేటువంటిది తప్పనిసరి అవసరం, తప్పనిసరి వివాహం చేసుకోవాలనేటువంటి ఒక ఆచార సాంప్రదాయాలతో కూడినటువంటి ఒక విధి, ఒక అంగీకారంగా ఉండేటువంటి భారతదేశం. కాబట్టి దీనికై ప్రతి ఒక్కరు ఎప్పుడైతే వివాహం వైపు ఆలోచన చేస్తారో సంతానోత్పత్తి రేటు తప్పనిసరిగా పెరుగుతూ ఉంటుందన్న విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది. అందుకే భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో వివాహము సర్వాంగీకారం పొందినటువంటి, ఆమోదం పొందినటువంటి విషయంగా దీన్ని తెలియజేస్తుంటా. అందరూ ప్రతి ఒక్క స్త్రీ పురుషులు తప్పనిసరి వివాహం అవసరము, వివాహ అనంతరం తప్పనిసరిగా సంతానోత్పత్తి ఉండాలనేటువంటి ఒక బలమైనటువంటి కోరిక కలగటమే భారతదేశం యొక్క జనాభా పెరుగుదల కారణంగా మనం దాన్ని తెలియజేస్తుంటాం. ఇక మరొక అంశం ఏమిటంటే, భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో విద్యారంగాలు అభివృద్ధి చెందకపోవటం చేత, నిరక్షరాస్యత ఎక్కువగా ఉండటం చేత తక్కువ వయసులోనే వివాహాలు చేయటం జరుగుతుంది. ఈ తక్కువ వయసులో వివాహాలు చేయటం చేత సంతాన ఉత్పత్తి రేటు పరిమాణం పెరుగుతూ ఉంటుంది. దాంతో సంతానోత్పత్తి పెరిగి సంతానోత్పత్తి రేటు పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జనాభా పెరుగుదలకు దారితీస్తూ ఉంటుందన్న విషయాన్ని కూడా తెలియచేయటం జరుగుతూ ఉంటుంది. ఇక మరొకటి, మత సాంఘిక మూఢనమ్మకాలు భారతదేశంలో జనాభా పెరుగుదలకు దారితీస్తూ ఉంటుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తాము. కొన్ని మతాలలో కుటుంబ నియంత్రణ తప్పు అనేటువంటి ఒక విధానం ఉండేది. కొన్ని ఆచార సాంప్రదాయ మూఢనమ్మకాలలో భగవంతుడు ఇస్తున్నప్పుడు మనం అడ్డుకట్టేట మహాపాపము అనేటువంటిది మరొక మూఢనమ్మకంగా భావించేటువంటి పరిస్థితులలో భారతదేశం లాంటి మూఢనమ్మకాలు ప్రాధాన్యత కల్పిస్తూ విశ్వసించేటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలలో మత సాంఘిక ఆచార సాంప్రదాయాలు కట్టుబాట్లు ఏవైతే ఉంటున్నాయో ఇవి భారతదేశం సంతాన ఉత్పత్తి రేటును, జనాభా పెరుగుదల రేటుకు దారితీసేటువంటి క్రమంలో దీన్ని తెలియజేస్తూ ఉంటున్నాం. ఇక మరొకటి, భారతదేశం లాంటి వ్యవసాయ దేశాలలో ఉమ్మడి కుటుంబాల సంఖ్య పరిమాణం గతంలో ఎక్కువగా ఉండేటువంటిది. ఈ ఉమ్మడి కుటుంబాల సంఖ్య ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో ఉమ్మడి కుటుంబాలలో ఉండేటువంటి కుటుంబ యజమానులు మాత్రమే ఆర్థికపరమైన కార్యకలాపాలు పాల్గొంటాడు. యవనంలో ఉండేటువంటి స్త్రీ పురుషులు సంతానోత్పత్తి వైపు దృష్టి సారించి జనాభా ఉత్పత్తి కార్యక్రమం పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. బాధ్యతారహితంగా ఉంటారు. ఎందుకంటే పొత్తుల వివాహాలు చేసినప్పుడు పొత్తులో పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి వివాహం చేసేంత వరకు కుటుంబ యజమాని బాధ్యత ఆర్థిక బరువు మోయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మిగులు సభ్యుల సంతానోత్పత్తిపై దృష్టి సారించే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో ఆర్థికపరమైన నష్టాలు జరుగుతూ నేడు ఆ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమై చిన్న చిన్న కుటుంబాలుగా ఏర్పడి గ్రామీణ ప్రాంతాలను విడిచి నగర పట్టణ ప్రాంతాల వలసలు వెళుతూ ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిపై పరుగులు వేయటం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి విధానమే మోడర్నైజేషన్గా, ఆధునికరణ విధాన పద్ధతిగా మనం దీన్ని తెలియజేస్తాం. కానీ అప్పట్లో ఇది లేదు. జనాభా పెరుగుదల 1991 తర్వాత వచ్చినటువంటి మార్పు కంటే 1991 పూర్వమే మన జనాభా పెరుగుదల యొక్క స్పీడ్ ర్యాపిడ్ అంటే ఒక ర్యాకెట్లా పెరిగినటువంటి జనాభా 1951 to 91 మధ్యన మాత్రం విపరీతమైనటువంటి ర్యాపిడ్లో భారతదేశ జనాభా పెరుగుదలను మనం చూడటం జరిగింది. ఈ క్రమమే ఉమ్మడి కుటుంబాలే దానికి కూడా ఒక రకమైన ప్రాధాన్యత వహించడం జరిగింది. మరొకటి, విద్యారాహిత్యాల వల్ల విద్య అక్షరాస్యత, విద్య సదుపాయాలు గ్రామీణ ప్రాంతాల్లో అప్పట్లో అనుకూలత లేకపోవటమే, పరిమిత కుటుంబాల వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటో తెలియకపోవటమే, అపరిమిత కుటుంబాల వల్ల జరిగే నష్టాలేంటో ఆనాడు ప్రజలకు అందుబాటులో తెలియజేసేటువంటి సదుపాయాలు లేకపోవటం చేత విద్యా రాహిత్యం ఎక్కువగా ఉండి వ్యవసాయ కార్యకలాపాల్లో పాల్గొంటూ జీవన విధానం వైపు ఉన్నటువంటి విధాన పద్ధతుల్లో చదువు సంస్కారాలు తగ్గినటువంటి ఆ క్రమంలో మరి వారికి జనాభా పెరుగుదలలో కుటుంబ సంతానం పెరగడం చేత ఎదురయ్యేటువంటి అనర్థకాలు ఏమిటనేటువంటి ఆలోచించే పరిస్థితి అనేటువంటి క్రమమే ఆ విద్యారాహిత్యం ఉండటం వల్ల. ఆ విద్యారాహిత్యం వల్ల భారతదేశంలో జనాభా పెరుగుదలకు దారితీ ఎప్పుడైతే స్త్రీ పురుషులు విద్యావంతులు అవుతారో ఇద్దరు కూడా నగర పట్టణ ప్రాంతాల వైపు జీవన విధానానికి వెళుతున్నప్పుడు అల్ప సంతానం వైపు ఆలోచన చేయటం జరుగుతూ ఉంటుంది. ఇక మరొకటి, భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా గర్భ నిరోధక సాధనాల వాడక విషయం ఇంతవరకు తెలవదు.
కుటుంబ సంతానాన్ని పరిమితంగా ఉంచటం, సంతానానికి మధ్య వ్యవధిని ఉంచేటువంటి పద్ధతులు నేటికి కూడా ఇలా గ్రామీణ ప్రాంతాల్లో అంతగా అభివృద్ధి కానిటువంటి పరిస్థితి. కుటుంబ పరిమాణం తగ్గించుకోవటానికి గర్భనిరోధక సాధకాల వాడకాల పరిమాణం భారతదేశంలో స్వల్పంగా ఉన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల కూడా భారతదేశంలో జనాభా పెరుగుదలకు దారితీయటం జరుగుతూ ఉంటుందన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటాం. ఇది మనకున్నటువంటి భారతదేశంలో జనాభా పెరుగుదలకు ప్రధాన కారణాలుగా మనం వీటిని తెలియజేస్తుంటాం. ఓకే రైట్, ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ మనకు 100% దాదాపు మనకు సెకండ్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో 100% 10 మార్క్స్ దాకా మనకు కనిపించడం జరుగుతుంటుంది. కాబట్టి విద్యార్థులకు తప్పనిసరిగా జనాభా పరిణామ సిద్ధాంతం 5 మార్క్స్లో వస్తుంది. 10 మార్క్స్లో మాత్రం తప్పనిసరిగా ఒక్కోసారి 5 మార్క్స్లో ఒక్కోసారి 10 మార్క్స్లో కూడా జనాభా పరిణామ సిద్ధాంతం వస్తుంది. కానీ జనాభా పరిణామ సిద్ధాంతంతో పాటు మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి, ఇక్కడ జనాభా పెరుగుదల కారణాలు తెలియజేస్తుంటాం. వాటిని చక్కగా చదవండి. నోట్స్ ఇంకా తీసుకునేటువంటి వాళ్ళు, మెటీరియల్స్ కొనుగోలు చేయనటువంటి వాళ్ళు తప్పనిసరి కొనుగోలు చేయండి. దానికి సంబంధించినటువంటి మెటీరియల్ కోసం ఒకసారి ఫోన్ కాంటాక్ట్ అవుతే అందుబాటులో ఉన్నటువంటి మెటీరియల్స్ మీరు తీసుకోకపోవడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి విద్యార్థులు తప్పనిసరిగా ఇప్పటి నుంచి చాలా చక్కగా చదవటం మాత్రం మర్చిపోకుండా క్రమ పద్ధతిలో చదవటం మాత్రం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి మీ పరీక్ష ఫీజు కట్టుకునే సమయం కూడా డిసెంబర్ లాస్ట్కి వస్తుంది. కాబట్టి పిల్లలు జాగ్రత్తగా ఎప్పటికప్పుడు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ మెటీరియల్ తెచ్చుకొని చదువుకుంటూ ఇంటి దగ్గర మనం ఒక పటిష్టమైన ప్రణాళికతో విద్యను అభ్యసించవలసిందిగా కోరుతూ రైట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్లాస్లో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.